ఆనందమే, ఒక పండుగ వాతావరణమే, కలయిక ఎప్పటికీ ఒక ఆనందాన్ని తీసుకొస్తుంది. జూన్ 2ను ఇలా కలపడం, ప్రజా ఫ్రంట్ కలపడం, చొరవ తీసుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముందే తెలియజేసుకుంటూ, సారు కాసిం సార్ మాట్లాడుతుంటే అది విని దాని తర్వాత రీఛార్జ్ అయ్యి కొంత మాట్లాడదాం అనుకున్న విషయం అది. కానీ సార్ నాకు అవకాశం ఇచ్చింది ముందే. ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని సార్ చాలా తర్వాత మాట్లాడుతూ సవరిస్తాడు కూడా, సవరించాలి కూడా. అయితే సరే, ఈ అమరుల వారోత్సవాలు, ప్రజాస్వామిక తెలంగాణ, భువనగిరి డిక్లరేషన్, సూర్యాపేట డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ జ్యోతక్క ఇయ్యాక యాద్ చేసింది ఆల్రెడీ. వాటి సెంట్రల్ పాయింట్ అసలు తెలంగాణ వేల సంవత్సరాల వేల సంవత్సరాల తండ్లాట ఏదైతుందో ఆ తండ్లాట ఆ 3 డిక్లరేషన్లో ఉంది. వేల సంవత్సరాల తండ్లాట ఆ 3 డిక్లరేషన్లోనే మనకు కనిపిస్తుంది. భారతదేశ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేవి ఏ మేరకు ప్రభావం చూపించిననే తర్వాత సంగతి, కానీ ప్రజల డిమాండ్లు ఆదేశిక సూత్రాలు భాగమైనవి. తెలంగాణ ఉద్యమ ఆదేశిక సూత్రాలు ఈ 3 డిక్లరేషన్లు ఉన్నాయి. ఈ 3 డిక్లరేషన్లోనే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేయాలి అనేది ఆ 3 డిక్లరేషన్లు మనకు స్పష్టంగా చెప్పింది. చాలా విస్తృతమైనటువంటి డాక్యుమెంటేషన్ అది. దాన్ని రూపొందించడంలో చాలా ప్రాణాలు పోయినాయి, దాన్ని అమలు చేయమని అడగడంలో చాలా పోయినాయి. సహజంగా మంచు ప్రపంచాన్ని మండే ప్రపంచంగా మార్చడం చాలా క్లిష్టమైన సమయం. ప్రతి మంచు బిందువులోనూ ఒక వేడి కిరణాన్ని పుట్టించడం ఇంకా కష్టమైన పని. అట్లాంటి పనిని ఎత్తుకున్నది బెల్లి లలితక్క. బెల్లి లలితక్క ఎంచుకున్న ఆ పద్ధతి, ఆ సందర్భం బెల్లి లలితక్కతోటే ఆగింది కాదు. అది నల్ల వసంత్ కావచ్చు, సుదర్శన్ అన్న కావచ్చు, ఐలన్న కావచ్చు, ఎంతమందిని కోల్పోయినాం. పౌర హక్కుల ఉద్యమంలో 6 నేతల్ని తెలంగాణ కోల్పోయింది హక్కులు అడుగుతున్నందుకు. బహుశా భారతదేశమే కాదు ప్రపంచంలో ఒక హక్కుల నేతలు ఈ డిమాండ్, ప్రజాస్వామ్యాన్ని డిమాండ్ చేసినందుకు ఇంతమంది హత్యకు గురైనటువంటి సందర్భం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణలోనే ఉంది తప్ప ఇంకోటి లేదు. ప్రాణాలు చాలా తృణపాయంగా ఇవ్వడం అనేది కొత్త ఏం కాదనే విషయం మనకు అర్థమవుతూ వచ్చింది. సహజంగా ఇక్కడ ఉన్న స్థితుల ప్రకారం బహుశా కొన్ని విక్టర్ జారా అని మనం విన్నాం కదా, చీలీలో చేతి వేళ్ళు నరుకుతున్న గిటార్ వదలకుండా ప్రజాస్వామ్యం కోసం, దేశం కోసం ఒక్కొక్క చెయ్యి ఎరగొడుతున్నా, నరుకుతున్న గిటార్ వాయిస్తూ రక్తటేర్లు కారుతున్నా కానీ విక్టర్ జారా తన రాజ్యంలో విప్లవాత్మక శక్తుల్ని కాపాడుకోవటానికి తాను అంచుకున్న గొంతు ఆపలేదు. ఎందుకంటే విక్టర్ జారా గొంతు అది వ్యక్తిగత గొంతు కాదు, ముక్త కంఠం. అది వ్యక్తి కంఠం కాదు, ముక్త కంఠం. విక్టర్ జారా ఎట్లయితే ముక్కలైపోయిందో మళ్ళీ అలాంటి ముక్కలు అంతకంటే 17 ముక్కలుగా మారింది, మళ్ళీ ముక్త కంఠమే. సంగీతంతో, ఒక సంగీతంతో, ఒక పాటతోటి హింసను ఎదుర్కోవడం, ఒక పాటతో సంగీతంతో హింసను ఎదుర్కోవడం అనేది ఆ హింసను ఎదుర్కొనే క్రమానికి బలి అవుతాం. ఆమె హింసను ఎదుర్కోవడం అనేది ఆమె వ్యక్తిగత హింసను కాదు, రాజ్యం యొక్క హింసని సంగీతంతో ఎదుర్కోవటం అనేది సాధారణ విషయం కాదు. ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియలో ఆమె అట్లా వెళ్ళిపోవచ్చు. ఆమె విస్తృతి చాలా పెద్ద విస్తృతి కదా, పెద్ద క్యాన్వాస్ కదా. లలితక్క అనేది చిన్న క్యాన్వాస్ కాదు. మనం బయటికి చెప్పుకున్న 3 నినాదాల క్యాన్వాస్ కాదు. తెలంగాణ ఉద్యమం అంటే కుచించబడ్డ 3 నినాదాల ఉద్యమం కాదు, కుచించబడ్డది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలుగా కుచించబడ్డప్పుడే మన పని అయిపోయింది. మీరేమన్నా అనుకోండి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అనేవి ఈ 3 నినాదాలని దాటి ఉన్నది కదా. స్వయం పాలన, అస్తిత్వం, ఆత్మగౌరవం, ఇవి ఎగిరిపోయి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి ఒక 3 నినాదాలకు కుచించబడ్డ తర్వాత అది మనం
మనం ఏ ప్రజాస్వామిక తెలంగాణ కోసం అయితే మనం అనుకున్నామో, దానికోసం అయితే ఎట్లా త్యాగాలు చేసుకుంటూ వచ్చినామో, అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పరిణ వెళ్ళిందో మీరు చూడవచ్చు. అసలు నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులుగా మాకేంది అని అడుగుతున్నారు. ఎప్పుడైనా ఈ ప్రశ్న వేల ఏళ్ల సంవత్సరాల చరిత్రలో తెలంగాణలో ఇలాంటి ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? నాదేంది అని అడిగిన సందర్భం తెలంగాణలో పుట్టబడిందా? ఇది అడగడం అంటే తెలంగాణ సమాజానికి ఒక షేప్. తెలంగాణ వైయక్తికం కాదు, తెలంగాణ సామూహికం. తెలంగాణ సాయుధ పోరాటం జరిగేటప్పుడు చాలా మంది తర్వాత కాలంలో, సార్ ఒక 10 నిమిషాలు తీసుకోవచ్చా? 10 నిమిషాలు తీసుకో. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన తర్వాత చాలా మందికి ఆ మధ్య కాలంలో అవార్డు అవన్నీ ఫ్రీడమ్ ఫైటర్స్ గా వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు కాదు, సాయుధ పోరాట కాలం వాళ్ళకి ఇచ్చినారు. తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చి కేరళలో మోఫ్లా రైతాంగ పోరాటాన్ని, సాయుధ పోరాటం లాంటి మోఫ్లా అమరవీరుల గుర్తింపు తీసేసారు. ఎందుకంటే వాళ్ళు ముస్లింలు కాబట్టి, పోరాటం చేసిన ముస్లింలు కాబట్టి వాళ్ళని తీసేసిండు మోడీ వచ్చిన తర్వాత. తెలంగాణ సాయుధ పోరాటంలో అనకుండా తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న వాళ్ళకు అని చెప్పే మీద చాలా మందికి ఇచ్చిండు. చాలా మంది ఎవరైతే ఆ నిజాం పాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్లకు చాలా 99% మందికి ఏ విధమైన అవకాశాలు రాలేదు. వాళ్ళ దగ్గర అడిగినప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కోసమో, వాళ్ళు ఇచ్చే ప్రత్యేక సౌకర్యాల కోసమో, ప్రత్యేక అర్హతల కోసమో మేము ప్రాణాలు నిలబెట్టాలి. మా వాళ్ళు 5,000 మంది తెలంగాణ పోరాటంలో. అది సామూహిక ప్రయోజనం కోసం, ఓ విప్లవ రాజ్యం కోసం మేము ఏమి రిటర్న్ కోరని వ్యక్తులుగా మేము దేనికి అప్లై చేసుకోవాలి? పోరాటం చేసిన అప్లై చేసుకోవటం వాళ్ళకి నచ్చలేదు. ఎవరు డైరెక్ట్ గా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు రాలి, అంతా నకిలీ వాళ్ళు తెచ్చుకున్నారు, పైరవీ చేసి తెచ్చుకున్నారు, అది మనందరికి తెలుసు. కానీ నిజమైనటువంటి పోరాట యోధుడు వ్యక్తిగతమైనటువంటి దాన్ని అంగీకరించలేదు, కోరలేదు. అట్లాంటిది ఇయాటికి వచ్చేసరికి దాన్ని కోరుకునే స్థితికి తెలంగాణ సమాజం వచ్చింది. నాదేంది అని అంటే ఎందుకు వచ్చింది? బహుశా ఉద్యమ ఆకాంక్షలన్నీ పతనమైపోయిన తర్వాత, ప్రభుత్వం మనం కోరుకున్న నేపథ్యంలో నిలబడలేదు అని తెలుస్తున్న తర్వాత, ప్రపంచీకరణ క్రమంలో మనిషి పరాయీకరణ చెందిన తర్వాత, పరాయీకరణ చెందిన మనిషి అంతా మనలో భాగమైపోయిన తర్వాత, స్వార్థంతో నిండిపోయిన సమాజం అనుకుంటున్న ద్రవాధునికత సమాజంలో సామూహిక డిమాండ్లను పక్క పెట్టి వ్యక్తిగత డిమాండ్లను తెచ్చుకొని మొదలు పెట్టుకుంటున్నాం. విప్లవోద్యమం అయితే అది కాదు కదా, విప్లవోద్యమ శక్తి కోరుకున్నది అయితే అది కాదు కదా, దాన్ని తెచ్చి ముందర పెట్టుకున్నాం. ఇవాళ చాలా మంది రాస్తూ ఉన్నారు. ఇవాళ సందర్భం కాబట్టి 1-2 అంశాలు మేము ముందుండదలుచుకున్నాను. చాలా బాగా రాస్తున్నారు. ఎంత బాగా రాస్తున్నారంటే అంత బాగా రాస్తున్నారు. తెలంగాణ విషయాల మీద వాళ్ళు రాస్తూ అస్తిత్వాన్ని చాలా ప్రమాదంలో పడిపోతున్నట్టుగా, తెలంగాణ ఎంత ఇదైతుందని, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మనం ఎంచుకున్నటువంటి వ్యూహాల్లో మనం అనేక పాయలుగా రకరకాల భావజాలాల వ్యక్తులు రకరకాల అంశాలు కోరుకున్నట్టే, రాజకీయ పార్టీలు రాజకీయ భావజాల నుంచి, సగటు రాజకీయ భావాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు భౌగోళిక తెలంగాణకు పరిమితమయ్యారు. కానీ మనోళ్ళు ఎవరు భౌగోళిక తెలంగాణకు పరిమితం అనే వాళ్ళు కాదు కదా. వరవరరావు సార్ తెలంగాణ రాగానే ఒకటి రాసిండు. తెలంగాణ వచ్చిన రోజు వరవరరావు సార్ ఒకటి రాసిండు. ఎదురుకి వెళ్ళిన రైళ్లను గుద్దుకొని చనిపోయిన వాళ్ళు, నిప్పుల్లో శరభానృత్యం ఆడిన వాళ్ళు, వీళ్ళందరి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడైతే ఒక భౌగోళిక పటం రూపొందించబడ్డది. తెలంగాణ ఒక భౌగోళిక ఒక బొమ్మ గీయబడ్డది. ఈ బొమ్మకు ప్రాణం పోయాలి. వివి సార్ జూన్ 2 తారీఖున రాసిన ఆర్టికల్, తెలంగాణ రాగానే ఈ బొమ్మకు ప్రాణం పోయాలి. ఈ బొమ్మకి ఏం ప్రాణం పోస్తాం? స్వయం పాలన, కింద నుంచి వచ్చే స్వయం పాలన, ఆత్మగౌరవం, ఓ ప్రజాస్వామిక తెలంగాణ అనే ఆకాంక్షలతోటి దీనికి ప్రాణం పోయాలి. దీని అస్తిత్వానికి ఒక ప్రాణం పోయాలి. ఆయన రాసింది అది. కానీ ఆ అంతకు ముందునే ఏదైతే జరిగిందో అదే జరిగిందని చెప్పాం కదా. ఆ 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది? ఇయ్యాక లేబుల్ మాత్రమే మారింది అని ఇయ్యాక అన్నారు కదా. అవన్నీ అట్లే ఉన్నాయి, లేబుల్ మాత్రమే మారింది అన్నాం కదా. అది ఏ యాంగిల్లోనైనా మీరు ఒక్కసారి గమనించండి. ఈ దేశంలో మొట్టమొదటిగా కల్లోలిత ప్రాంతాల్లో ప్రజల్ని నియంత్రించే నిర్బంధ చట్టాలను ఈ దేశంలో మొట్టమొదటిగా అమలు చేసింది
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో మాత్రమే, అది తెలంగాణలో మాత్రమే. కల్లోలిత ప్రాంతాల పేరు మీద ఎస్ఐ కాదు, ఎస్ఐ కంటే దిగువ శ్రేణి వ్యక్తులకు మనుషుల్ని నిర్మూలించే హక్కునిచ్చింది. ఒక కానిస్టేబుల్ కంటే కొంచెం పై స్థాయి, ఎస్ఐ కంటే దిగువ స్థాయి వ్యక్తికి మనుషుల్ని నిర్మూలించే అధికారం తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించబడ్డ తర్వాత చంపే అధికారం వాళ్ళకి ఇచ్చింది. ఆ నుంచి అది ఎక్కడి దాకా పోయింది? 51లో విప్లవోద్యమం ఆగిపోయింది, సాయుధ పోరాటం ఆగిపోయింది. కానీ దాన్ని అమలు చేసే, కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని అమలు చేసే ఆ యంత్రాంగం మరింత అమానవీయంగా తయారై తెలంగాణలో హక్కుల్ని విధ్వంసం చేసే స్థితిని కొనసాగించింది. 51లో ఆగిపోతే సాయుధ పోరాటం, ఆ నిర్బంధ చట్టం అది ఎగిరిపోవాలి. కానీ అది ఇక్కడి నుంచి ఇక్కడ వ్యాప్తి చెందుతూనే ఈశాన్య రాష్ట్రాలకు పోయింది. ఆ తర్వాత అది 68, 69 నుంచి మొదలైనటువంటి ప్రాంతాల్లో, ఉత్తర తెలంగాణ కల్లోలిత ప్రాంతాల్లో అది ఎంతమందిని చంపిందో మనందరికీ తెలుసు. తెలంగాణ పదాన్ని ఉపయోగించినందుకు మొన్నటి బల్లెంతక్క కానించి మొదలుకుంటే నల్ల వసంత దాకా, సుదర్శన్ దాకా, వసంత, వీళ్ళందరినీ చంపుకుంటూ పోయింది. అట్లాంటి నేపథ్యమే. అంటే ఒక సందర్భంలో వచ్చింది, ఆ సందర్భం ముగియగానే అదేం ఆగిపోలే, అది కొనసాగుతూ వచ్చింది. మనుషుల్ని నిర్మూలించి ఒక నిర్బంధ వాతావరణం వచ్చింది. దాని తర్వాత అది నక్సల్బరీ రాజకీయాల సందర్భంలోనూ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కొనసాగుతున్న సందర్భంలో వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కూడా అది కొనసాగింది. అది వివేక్ ఎన్కౌంటర్ అయిన స్థితిలో చూడవచ్చు. లేకపోతే మన కళ్ళ ముందే మనందరికీ తెలుసు, ఏ పిల్లలు తీసుకుపోయి అత్యాచారాల పేరు మీద తీసుకుపోయి ఎన్కౌంటర్లు చేసినటువంటి స్థితిని చూడవచ్చు. అత్యాచారాల పేరు మీద 4 పిల్లల్ని ఎన్కౌంటర్ చేసిన సందర్భాన్ని కూడా చూడవచ్చు. అంటే సందర్భం ఆగిపోయినా అదే ఆగిపోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఈ ప్రపంచంలో అత్యంత మానవీయమైన సమాజంతో పోటీ పడుతుంది అనుకుంటే, ఈ ప్రపంచం మొత్తానికి అమానవీయమైన ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం తెచ్చుకుంది. చాలా విచిత్రం ఏంటంటే, వ్యవస్థల నిర్బంధాన్ని గతం కంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో కంట్రోల్ చేసే స్థితి మరింత అరువు తెచ్చుకుంది తెలంగాణ ప్రభుత్వం తొలి 10 ఏళ్ల కాలంలో. ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో మనందరినీ ఒక చక్రంలోకి నెట్టివేసింది. బహుశా ప్రపంచంలో అత్యంత హింసను తెలంగాణ మీద, దండకారణ్యం మీద రుద్ది పెట్టింది. మొత్తంగా మానవీయ సంస్కృతి మీద రుద్ది పెట్టింది. ఈ దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇక్కడ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2014 తర్వాత ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ తోటి సంబంధాలు కుదుర్చుకొని అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల మనసులను నియంత్రించడానికి, ప్రజల భౌతిక చర్యలు నియంత్రించడానికి ఇక్కడ అమలు తెచ్చుకొని పెట్టుకున్నది. ప్రజాస్వామిక తెలంగాణని మనం డిమాండ్ చేశాం. కానీ వచ్చిన ప్రభుత్వం చేసిన పని ఎటువంటిది? అదే నేపథ్యం కనిపించింది. రెండవది, మనం అందరం ఊహించినటువంటి నేపథ్యం. అంటే ఎట్లాంటి ప్రజాస్వామిక వాతావరణం అంటే, అంతకుముందు నువ్వు మాట్లాడనే హక్కును, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మాట్లాడాలి, తెలంగాణ తండ్లాటను గొంతుగా చెప్పాలి అంటే పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ తెచ్చుకోవాలి. మన ప్రాథమిక హక్కులు మనకి ఎవరు ఇవ్వాలి? మనకి కావు. కోర్టు కూడా కాదు. కోర్టు కూడా ఏం చెప్తుంది? పలానా స్టేషన్ లో పలానా ఎస్పీ దగ్గరకో, డిఐజీ దగ్గరకో, కమిషనర్ దగ్గర పోయి నువ్వు పర్మిషన్ తెచ్చుకో అని చెప్పింది సభలు సమావేశాలు పెట్టాలంటే. అంటే మన ప్రాథమిక హక్కులు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు నిర్దేశించారు? పోలీస్ స్టేషన్ నిర్దేశించింది, ఒక లాఠీ నిర్దేశించింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఓ మాట్లాడుకునే స్వేచ్ఛను మనం కలిగి ఉంటామని అనుకున్నాం. ఎవరు నిర్దేశించింది? ఇప్పుడు అది మళ్ళీ పోలీస్ స్టేషన్లకే పోవాల్సి వచ్చింది కదా. తెలంగాణలో హక్కులు అడగడం అంటే నువ్వు మీటింగ్ పెట్టుకోవడం, సోషల్ మీడియాలో పెట్టుకుంటే వాళ్ళు పిలిచి అడుగుతున్నారు కదా, వాట్సాప్ లో పెట్టుకుంటే అడుగుతున్నారు కదా. హక్కులు ఎక్కడ దాకా పోయినాయి అంటే నీ ఇంట్లో దొరకవు, నీ రాజ్యాంగంలో దొరకవు, పోలీస్ స్టేషన్ లో వాడి భిక్ష మీద ఆధారపడి ఉంటాయి. తెలంగాణ 10 సంవత్సరాల కాలంలోనూ అనంతర కాలంలోనూ జరిగిన ప్రక్రియ నీ హక్కులు ఇక్కడ దొరుకుతాయి. అంటే మన హక్కులకు ఎక్కడ తెచ్చుకోవాలి అంటే బ్యాంకు లాగా ఉంటుంది, అక్కడ వాడు అనుమతిస్తే వాడి దయాదక్షిణగా తెచ్చుకోవాలి. ఇది ప్రజాస్వామిక వాతావరణంలో ఉన్నటువంటి స్థితి. ఎంత హింసపడ్డమో తెలుసు. అసలు ఎక్కడ దాకా పోయింది? మన కళ్ళ ముందు చూసినాం కదా. మిలియన్ మార్చ్ జరిగితే, మిలియన్ మార్చిలో తర్వాత సాంబశివుడు వాళ్ళందరూ ఉన్నారు, మీరందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు. మిలియన్ మార్చ్ తర్వాత తెలంగాణలో ఒక ఆత్మహత్య జరగలేదు 3 నెలల వరకు. ఎందుకు జరగలేదు? జరగకపోవడానికి కారణం ఏంటి? ప్రజలు కోరుకున్న రీతిలో ఉద్యమం జరిగింది కాబట్టి. సాంస్కృతిక ఆధిపత్యాన్ని అస్తిత్వంలో సాంస్కృతిక నేపథ్యం ఉంటే
ఆ సాంస్కృతిక ఆధిపత్యంలో అందరి ముఖాల్లో ట్యాంక్ బండ్ మీద అన్ని ముఖాల్లో ఎన్టీఆర్ ముఖ్య ఉంది కదా. వాణిని పెట్టి పోలీస్ స్టేషన్ లో సారాం ఇచ్చినోడు కదా. వాణ్ణి పెట్టి తెలంగాణలో రియల్ ఎస్టేట్ ను సినిమా రంగాన్ని కలిపి కుట్టి విధ్వంసం తెలంగాణ సమాజాన్ని సాంస్కృతిక విధ్వంసంలోకి నెట్టిన ఎన్టీఆర్ ని ట్యాంక్ బండ్ మీద పెట్టినటువంటి సందర్భంగా దానికి చెప్పడం వల్లనే కదా విద్యార్థి ఉద్యమం అంత ఎత్తున మిలియన్ మార్క్స్ లో ఆ విగ్రహాలన్నీ బతుకమ్మలుగా మార్చింది, అల్లే పడేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సాంస్కృతిక నేపథ్యం మీద కొనసాగుద్ది అనుకుంటే ఆయన పోయి ఖమ్మంలో ఏం చేస్తాడు, ఖమ్మంలో తారక రామారావు విగ్రహాన్ని తారక రామారావు అనేటోడు ఏర్పాటు చేస్తాడు కాదా, సంజీవరావు అన్న అక్కడ చేస్తాడు. ఆ తార నుంచి పుట్టిన వాడు ఇవాళ ఇక్కడ చేస్తాడు. ఎక్కడ దాకా పోయినదే తెలంగాణ అస్తిత్వం. భారతదేశ పైకాండ్లో అంబేద్కర్ అట, ఇందిరాగాంధీ అట, ఎన్టీఆర్ అట, జాతి రత్నాలట. కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఆ స్వభావాన్ని ఏం మార్చుకోవడం అనేది అర్థమవుతుంది. ఆయన ఎవరు అనేది కాదు, ఆ స్వభావాన్ని ఏం మార్చుకోవడం అనేది అర్థమవుతుంది. ఎంత దారుణమైన స్థితి అండి. మీరు ఇంకోటి కూడా కూర్చొని ఈ తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ పతనం చేసే సామాజిక ఆర్థిక పరిణామాలు గత 100 కాలంలో జరగలేదు. అది నిజాంల పాలనైనా కుతుబ్షాహీ పాలనైనా భూస్వామ్య వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి పెట్టింది. బ్రిటిష్ ఇండియా లాగా జరిగిన ప్రాంతం కాదు, యూరోపియన్ సమాజం లాగా జరిగిన ప్రాంతం కాదు. కానీ ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఘటన కూడా జరిగింది. ఏంటి అది అంటే తెలంగాణ రాగానే తెలంగాణలో ఒక గొప్ప అధికారయుతమైన ఒక మతాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి అంటే ఒప్పుకోడు ఆయన. తొలి ముఖ్యమంత్రి అంటేనే ఒప్పుకుంటాడు. ఇగో మాజీ అంటే ఒప్పుకోడు ఆయన. ఆయన కొత్త మతాన్ని సృష్టించి ఎస్టాబ్లిష్ చేసిండు. అది బీజేపీకి కావలసిన ఫండమెంటలిజానికి కావలసిన స్థితిని అద్భుతంగా సృష్టించి పెట్టింది. ఏంటి ఆ సృష్టి అంటే మనం ఊహించజాలం. శ్రీ వైష్ణవాన్ని రామానుజ విగ్రహం పేరు మీద ఎవరైనా చిన్నజీయర్ స్వామి ఏమన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురంకి చెందిన ఒక తెలంగాణ ఉద్యమం జోరుదారుగా జరుగుతుంది. కాసిం సార్ మిర్యాలగూడకు వచ్చిండు ధూమ్ధాం కోసం. అదే రోజు ఒక ఆయన మాట్లాడాడు, అనంతగిరి పుట్టపర్తి సాయిబాబా తెలంగాణ ఏర్పడితే పాపం. ఓ ఆధ్యాత్మికవేత్త నుంచి వచ్చిన పాసిస్ట్ మాటలు. చిన్నజీయర్ స్వామి ఏమన్నాడు, తెలంగాణను శ్రీ వైష్ణవం చేస్తున్నాడు. శ్రీ వైష్ణవం అంటే గుర్తుంచుకోండి, శ్రీ వైష్ణవం మొదటి దశలో విప్లవాత్మక పాత్ర పోషించవచ్చు, కానీ తర్వాత కాలంలో జరిగింది తెలంగాణలోని 2 అగ్ర కులాలకు సంబంధించిన భూస్వామ్య వర్గాల దాని ఏమంటారు ఆధ్యాత్మిక నేచర్ ని మళ్ళీ తిరిగి క్రియేట్ చేసింది. భూస్వాముల మతం ఏంది అంటే శ్రీ వైష్ణవం. శ్రీ వైష్ణవం తిరిగి ఎస్టాబ్లిష్ చేసిండు. దొరల మతాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేసిండు. ఆయన మత శాఖను ఎస్టాబ్లిష్ చేసిండు. చిన్న విషయం ఏం కాదు. చిన్నజీయర్ స్వామి ఆ యాంగిల్లోనే ప్రకటించింది సమ్మక్కట యవతకట అన్న పదాలు లేదు. విన్నారు కదా మీరందరూ, సమ్మక్క సారక్కల మీద అన్న మాటలు విన్నారు కదా. ఇది ఎవరి చలువ? తెలంగాణలో వచ్చిన సాంస్కృతిక అస్తిత్వ రూపము ఎటు రూపం తీసుకపోయింది? నువ్వు తిరిగి పాత భూస్వాముల మత సాంస్కృతిక శాఖని తిరిగి తెలంగాణలో ఎవరు ఎస్టాబ్లిష్ చేసిండు? నువ్వు కాదా? ఆ తోలు ఈయన ఎందుకు వదిలిపెడతాడు? ఈయన కూడా అదే ఆకు కదా, ఎన్టీఆర్కే కదా ఈయనైనా ఆయనైనా. మీరు తెలంగాణలో జరుగుతున్న భూస్వామ్య వ్యవస్థని ఎట్లా మనం 100 ఏళ్లుగా తెలంగాణ సాయుధ పోరాట క్రమంలో జరిగిన మార్పులు, సామాజిక పరివర్తనలో జరగాల్సిన మార్పులన్నీ చివరికి ఎట్లా వచ్చినాయి? ఎట్లా ఒక ప్రగతిశీలక భావాలుగా ముందరికి పోవాల్సిన సమయంలో మళ్ళీ తిరిగి ఎన్నికకి ఎట్లా తీసుకుపోయిండు ఆయన? మనకు అందులో చాలా అద్భుతం ఆయన కట్టినటువంటి అది చూపించేస్తున్నారు. ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాం మిత్రులారా. అదేంటి అంటే అందరూ ఇలా మొత్తుకుంటున్నారు కదా, గొప్ప గొప్ప తెలుగు పండితులంతా రాస్తున్నారు కదా. అమరవీరుల జ్యోతి సెక్రటరియట్ ఎదురుగా పెట్టిన అమరవీరుల జ్యోతి, అమరుల జ్యోతి మీద అద్భుతంగా ఎంత అద్భుతంగా చేసిండు ఆ దొరవారు. ఈ రెడ్డి వారు కూడా అట్లాంటిది చెయ్యలేదు. ఏంటి చేసింది? జూన్ 2 ఇవాళ అమరవీర స్థూపం దగ్గరికి గన్పార్క్ దగ్గరికి పోండి, ఒళ్ళు పులకరిస్తుంది. ఏ రోజు పోండి ఒళ్ళు పులకరిస్తుంది. 360 రోజుల్లో ఏ రోజు పైన పులకరిస్తుంది. బుల్లెట్ గాయాలు తిన్న స్థూపం.
తెలంగాణ స్పష్టమైన తెలంగాణ వనరులతోటే నిర్మించబడ్డ స్తూపం. గాలికి, ఎండకు, వానకు, నీటికి అది జరగకుండా శాశ్వత విప్లవానికి, ఓ సామాజిక మార్పుకు, చైతన్యమే నిరంతర మార్పు అని చెప్పేదానికి ఒక చిరునామాగా ఉంటుంది. నువ్వు పోగానే డప్పు కొట్టవలసిన వాడు డప్పు కొడతాడు. కాసిం సార్ మాట్లాడాలనుకుంటాను, సంజయ్ రావు మాట్లాడాలి, దాన్ని చూడగానే వాళ్ళు ఒక ఆవాహన వస్తుంది, ఒక ఆవాహన వస్తుంది. ఒక అమరవీరుడు లోపలికి వచ్చేస్తాడు, ఓ గాయకుడు పాడగలుగుతాడు, ఒక వాతావరణం అంతా ఒక ఇది ఉంటుంది. లోపల నుంచి మన వేల సంవత్సరాల త్యాగాలన్నీ బయటికి ఉబ్బుకొని వస్తాయి. ఎవరికి చెప్పలేని రాజకీయ నాయకుల మీద నమ్మకం లేక ఎక్క యాదగిరి గారు పైన పాలరాత్రులు చేసిన ఓ మల్ల ముగ్గురు పెట్టిండు. ఇవన్నీ వస్తాయి. ఈయన ఏం డిజైన్ చేసి పెట్టిండు? అనీష్ కపూర్ అనేటోడు చికాగో నగరంలో ఓ డాన్స్ థియేటర్ కోసం రూపొందించినటువంటి డాన్స్ థియేటర్లో దాన్ని తీసుకొని, ఆ రెప్లికా తీసుకొచ్చేసి మీద పెట్టిండు. ఒక వివేక్ దూబే అనేటటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గవర్నమెంట్ లోనే కదా ఎర్ర స్తూపాలకు తెల్ల రంగేసి అవమానపరిచినోడు. ఎర్ర స్తూపాలకు తెల్ల రంగేసినోడు వివేక్ దూబేనే కదా. ఇప్పుడు కూడా తెల్ల రంగు వేయట్లేదా? స్తూపాలకు తెల్ల రంగు వేస్తున్నారు, స్తూపాలు కూలగొడుతున్నారు. అది ఎన్టీఆర్ కాలంలో అట్లా జరిగింది, ఇప్పుడు అదే జరిగింది, జరుగుతూనే ఉంది. అంటే ఓ ప్రజాస్వామిక వాతావరణం అని, తెలంగాణ అస్తిత్వం అని, అసలు తెలంగాణ స్వాతంత్రంతో ఆ పార్లమెంటులో ఉండదు, ఆ అసెంబ్లీలో ఉండదు, శాసనాల్లో ఉండదు. అసలు బ్యూరోక్రాటిక్ నేచర్ ఇంకా మరింత హింసాత్మకంగా తయారైంది. తెలంగాణ వచ్చినాక అసలు బ్యూరోక్రసీ అనేది మనుషులు మానవీయంగా లేదు. చరిత్రలో ప్రజాస్వామీకరణ జరగాలి కదా సమాజం, మరింత అమానవీయంగా జరిగింది. బ్యూరోక్రసీ చాలా భయంకరంగా తయారైంది. ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లా తయారయ్యారు? ఉద్యమ కాలంలో అట్లాంటి వాతావరణం ఉందా? ఎస్ని దిగిరి తీసుకుపోయినారు. ఇలాంటి ఒక వాతావరణం తెలంగాణలో మరింతగా పునరుద్ధరణవాదానికి తీసుకొచ్చింది. ఇక ఇటీవల జరిగిన పరిణామాలు కూడా మీరు చూడవచ్చు. ఆ పరిణామాలు ఎంత భయంకరంగా చూడొచ్చు. అక్కడ ఈ దేశ ప్రధానమంత్రి కాకముందే, తర్వాత ప్రధానమంత్రి కావడానికి ఆయన ఎంచుకున్న తొలి పదం తల్లిని చంపి బిడ్డను తెచ్చారని. ఆయన ఈ దేశ ప్రచార శాఖ, భారతీయ జనతా పార్టీ ప్రచార శాఖ ప్రధాన బాధ్యత తీసుకోగానే హైదరాబాద్ కేంద్రంగా వచ్చి మాట్లాడిపోయింది. అయ్యా సేమ్ అదే పరిస్థితి మొన్న ఇక్కడ ఏమైంది? మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మాట్లాడిపోయాడు. మాట్లాడిపోతూ ఏం చెప్పాడు? ప్రేమగా పైగా బెదిరింపు ధోరణితో అడ్వైస్, సలహా రూపంలో మీరేం చేయాలో ఏం చేయకూడదో చెప్పిపోయాడు. ఏం చెప్పిపోయాడు? ఈ దేశ ఆర్థిక సంక్షోభాన్ని మన కళ్ళ ముందు ఉంచిపోయాడు. కూలబోతున్న భారతదేశ భవిష్యత్తు చిత్రపటాన్ని హైదరాబాద్ లో నరేంద్ర మోడీ ప్రకటించిపోయాడు. ఆర్థిక సంక్షోభాన్ని చాలా స్పష్టంగా ప్రకటించిపోయాడు. పోతూ ఈ సంక్షోభం నుంచి కూడా కొంత మార్కెట్ శక్తుల్ని ఆయన నిలబెట్టదలుచుకున్నాడు. కరోనా అనే వ్యవస్థతోటి ఎట్లయితే వాళ్ళకి 20 లక్షల కోట్లు అప్పచెప్పగలిగిండో, మార్కెట్ కరోనా కాలంలో బిలియనర్స్ కి ఎట్లా మార్చగలిగిండో, రేపు రాబోతున్న కాలంలో ఆయన వచ్చి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలవడం అంటే రాబోతున్న కమ్యూనల్ భావజాలాన్ని పవన్ కళ్యాణ్ రూపంలోనూ, మార్కెట్ కమ్యూనిజాన్ని తీసుకొచ్చిన కమ్యూనలిజాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు ఇంటికి ఇద్దరు ఇళ్ళు లేకపోయింది. ఆయన ఎంచుకున్న సామాజిక వర్గాల నేపథ్యాన్ని చూడండి. ఈయన ఎందుకు ఎంచుకున్నాడు, ఆయన ఎందుకు ఎంచుకున్నాడు, వాళ్ళిద్దరిలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? బహుశా అది ఇంకో కొత్త రూపాన్ని తీసుకోబోతుంది. చిట్ట చివరిగా మూడో అంశం ఏంటి అంటే, తెలంగాణలో నిజాం పీరియడ్ లో ఏం జరిగిందో, కుతుబ్షాహీ పీరియడ్ లో ఏం జరిగిందో, స్థానికులు కాకుండా బయట నుంచి తీసుకొచ్చినటువంటి మార్కెట్ శక్తులు ఈ తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపించారో ఇప్పుడు జరుగుతుందరే. మార్కెట్ కమ్యూనిటీస్ ఫాసిజం నీడలో బతకదలుచుకున్నాయి. బతకదలిచే క్రమంలోనే కావలసినటువంటి హిందుత్వ రైట్ వింగ్ ఫోర్స్ కావలసిన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు సృష్టించడానికి ప్రతి 2000 మంది జనాభా ఉన్న గ్రామాలకు వాళ్ళ మార్కెట్ శక్తులు వచ్చినాయి. గుజరాతీ మోడల్ అంటే గుర్తుంచుకోండి, గుజరాతీ మోడల్ అంటే మార్కెట్ మోడల్. ఇంకో కమ్యూనిటీ ఏముండదు ఆడ, మార్కెట్ కమ్యూనిటీ మాత్రమే. అక్కడ ఏం జరిగిందో, మార్కెట్ కోసం ఎంతమందిని చంపాలో, ఎలా చంపాలో, జయ శ్రీరామ్ ఉన్న ఇళ్లను వదిలిపెట్టి మిగతా వాళ్ళని ఎట్లా చేయాలో,
మార్కెట్ కు దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో చేసింది. ఇవాళ హైదరాబాదే కాదు యావత్ తెలంగాణ ప్రాంతంలో మార్కెట్ కమ్యూనిటీలు విస్తరించాయి. ఈ మార్కెట్ కమ్యూనిటీ అంటే మన కాడున్న పాత కోమటోలే కాదు, ఇప్పుడు చాలా మంది మార్కెట్ కమ్యూనిటీగా మారిరు. బీసీ ఎస్సీ కులాలు కూడా ఒక మార్కెట్ కమ్యూనిటీగా మారిరు. వీళ్ళని కూడా అల్లు తెచ్చుకున్నది. ఇవాళ తెలంగాణ సమాజం తీవ్రమైనటువంటి సంక్షోభంలో, మనం అనుకుంటున్న బెల్లిలలిత అక్క కాలం నాటి సంక్షోభం ఎలా ఉందో ఇప్పుడు అంతకంటే తీవ్రమైన సంక్షోభం ఉంది. అయ్యాల మాట్లాడటానికి బెల్లిలలిత అక్క ఉన్నది, ప్రజా ఫ్రంట్ ఉన్నది, మిగతా గద్దరనే తుపాకీ గుండు పడ్డా కానీ నిలబడి మాట్లాడగలిగాడు, చేయగలిగాడు. ఇవాళ మాట్లాడగలిగే మనిషి లేకుండా చేస్తున్న సందర్భం. ఇవాళ మాట్లాడడం అతిపెద్ద నేరం. చర్య కంటే ఇప్పుడు మాట్లాడడం అతిపెద్ద నేరం. మౌనంగా ఉండడం కూడా అతిపెద్ద నేరంగా అయింది. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్ఐఏ ఎవరి మీద దర్యాప్తు చేస్తుంది? లొంగిపోయి మార్కెట్ వైపు లేకపోతే లంపెన్ వర్గాలతో పోయిన వాళ్ళ జోలికి అస్సలు పోదు. మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. నువ్వు మౌనంగా ఉన్నా, నిజాయితీగా నిలబడితే నీ దాకా వస్తుంది. చాలా స్పష్టంగా ఉంది. నీ పని నేను చేసుకొని కూర్చుంటున్నా వస్తుంది. అంటే వాళ్ళ భయప్రాంతులు అక్కడి దాకా తీసుకెళ్తుంది. ఈ పరిస్థితుల్లో మనం ప్రజా ఫ్రంట్ వేదికగా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఇవి రెండింటి మధ్య పెట్టే కుట్రని నేను తెలంగాణ విద్యావంతుల వేదిక బాధ్యుడిగా నన్ను అమలాపురం పిలిచింది. రీసెంట్గా వైజాగ్ మీద భగత్ సింగ్ మీద మాట్లాడటానికి అక్కడికి పిలిచింది. అంబేద్కర్ మీద మాట్లాడటానికి అమలాపురం పిలిచారు, ఒంగోలు పిలిచారు. ఆ ప్రజలు ఎందుకు మనల్ని ఓన్ చేసుకుంటున్నారు? ఆ ప్రజల మీద వ్యతిరేకతగా వాళ్ళు ఎందుకు పిలుస్తారు? అట్లన్నప్పుడు నా అస్తిత్వం తెలంగాణ అని తెలిసినాక సీమాంధ్రాలు ఎందుకు పిలుస్తాడు? ఓ మనుషులుగా అక్కడ ఉన్నారు, మానవీయ సిద్ధాంతాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మానవీయ సిద్ధాంత క్రమంలో ఒక సామాజిక మార్పుకు దోహదం చేసే చక్రంలో ఉండటం అవసరమే. ఎట్ ది సేమ్ టైం సామ్రాజ్యవాద లక్షణాలు ఎక్కడి నుంచి, ఏ గాలి నుంచి వచ్చినా దాన్ని తిప్పగొట్టాలి. ఇప్పుడు అన్నింటికి మించిన ఆయుధం, అన్నింటికి మించిన విప్లవం మాట్లాడటము, రాయడం. గోడలతో మాట్లాడియాలి, పేపర్తో మాట్లాడియాలి. అక్షరాలకు లక్షలు పోసి తాళాలు వేసే పద్ధతిని ఖండించాలి. అది ఆ పాలకుడైనా ఈ పాలకుడైనా. గుర్తుంచుకోండి, తెలంగాణలో ఒక విశ్వాసం సన్నగిల్లింది అంటే రాజకీయవేత్తల మీద అని కాదు, రాజకీయ నాయకుల మీద తెలంగాణ ప్రజలకు ఎప్పుడు విశ్వాసం లేదు. అది జగమెరిగింది. విశ్వాసం ఇప్పుడు ప్రకటించిన సామాజిక పౌర సమాజ వేదికలకు నాయకత్వం వహించిన మీలాంటి ఒక హానెస్ట్ సాక్రిఫికేషన్ కలిగిన వాళ్ళనే తెలంగాణ సమాజం నమ్మింది అనేది మర్చిపోకండి. మిమ్మల్ని నమ్మే తెలంగాణ సమాజం, తెలంగాణ మేధావులు నమ్మే. ఇందాకన్నారు కదా, మనకు ఎట్లాంటి వ్యక్తుల పేర్లు చెప్పిండ్రు కదా. ఒక జయశంకరే సార్ కాకపోవచ్చు, ఓ జనార్దన్ రావు, ఓ లలితక్కే, వీళ్ళే కాదు ఎంతమందినో, కాళోజీ, వీళ్ళందరినీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు నమ్మింది? ఓ నైతిక మోరల్ పవర్, రాజకీయ వ్యవస్థలో ఒక మోరల్ పవర్ నమ్మింది కాబట్టి ప్రజలు వాళ్ళ వెనకాల పోలరైజ్ అయ్యారు. రాజకీయ నాయకులు పోలరైజ్. ఇప్పుడు కూడా ఒకటే, కాలం ఏమీ అట్లా తీసిపోదు. కాలం మీద మనకు ఒక నమ్మకం ఉంది, చైతన్యమైంది. కాలం మార్పుకు గురవుతుంది. ఈ పిడతపట్టిన ఇట్లే ఉండదు. దీన్ని జస్ట్ పట్టించుకుంటే చాలు, దీన్ని జస్ట్ కదిలించగలిగితే చాలు, ఈ స్తబ్దతను కొంచెం నడితే చాలు. కాలం ఇంతకంటే భయంకరమైనటువంటి దాన్ని ఎదుర్కొని నిలబడగలిగింది. త్యాగాలు మరిన్ని జరిగినాయి. కానీ మన అనుపూర్వకంగా చెప్పింది ఏంటంటే సమాజం చలనపూరితమైంది, వ్యవస్థ చలనపూరితమైంది. ఈ చలనం జరిగి తూరుతుంది. ఈ జరిగే దాంట్లో ఒకటి మనకు అడ్డొస్తున్నది ప్రపంచీకరణ సందర్భంలో వచ్చిన లిక్విడేటరీ మాత్రమే. ఈ లిక్విడేటరీని ఎట్టెదుర్కోవాలో కూడా గ్రామ్స్కి చెప్పిండు, బాలగోపాల్ సార్ కూడా చెప్పిండు. మన అనుభవాలు ఇప్పటిదాకా కనిపిస్తున్నాయి. గుర్తుంచుకోండి, చాలా ఇదైంది ఏంటంటే ఇట్లాంటివి ఎప్పుడూ ఉంటాయి, కానీ మనం ఓ కదలికలో ఉండాలి. కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న మనుషుల్ని మాయమం చేస్తుంటారు, మాయం అయిపోతుంటారు. మాయమైపోయిన సమయం కూడా, సందర్భం కూడా చాలా మందికి తెలియదు. మనకు చెగువేరా సమాధి తెలవడానికి 30 ఏళ్ళు పట్టింది. చెగువేరాని చంపిన తర్వాత చెగువేర ఎక్కడ ఆ బాడీ ఎక్కడుందని చూడటానికి 30 ఏళ్ళు పట్టింది. ఎవరు దొరకలేదు, జర్నలిస్ట్ తోలాడుకొని చూపించండి ఇది చెగువేర సమాధి అని. లాస్ట్ DNA తోడు తెలియదు. లలిత 17 ముక్కలు ఎవరి అని ఎన్నాళ్ళు పట్టింది? మనకు ఎన్ని రోజులు పట్టింది? ఇది లలితక్క ముక్కలని ఎన్ని రోజులు తెలిసింది? ఎంత పోరాటం తర్వాత ఈ బెల్లెలతక్క 17 ముక్కలని తెలిసింది. ఒక కాల ప్రవాహంలో చెలువేరా నిలబడ్డాడు, త్యాగదలు నిలబడ్డారు.
అసలు నేనైతే మనకు గద్దర్ పట్ల ఎట్లా ఉన్నదని కాదు, ఆ చివరి రోజు వరకు ఒక నియంత్రణ ఎదిరించడానికి ఆయన ఎన్ని రూపాయలు మార్చుకోవచ్చు, అది వేరే. కానీ నియంత్రణ పాల్గొనడానికి నేను లాస్ట్ ఒక మీటింగ్ లో గద్దర్ తాట జనసమితి వాళ్ళ ప్లీనరీ పెట్టిండు. చాలా ఆయాసం వచ్చింది, అద్భుతమైన ఉపన్యాసం చేసిండు. బహుశా ఆ రోజే ఆయన కూలిపోతాడు అనుకున్నాం. విపరీతం ఆయన అనుకున్నాడు, ఇక దగ్గరలో ఉన్నాను కాబట్టి చేయవలసింది చేయాలి, హాస్పిటల్ ఆపరేషన్ ఇచ్చి చేయించుకొని నేను రావాలనుకున్నాడు. ప్రజాఫ్రంట్ నాయకుడిగా పనిచేసిన గద్దర్ చిన్న ఆపరేషన్ చేయించుకొని నేను వెంటనే రాజకీయ రంగంలో ఎన్నికల రంగంలో ఓడగొట్టే పరిస్థితి చేయాలనుకున్నాడు. పోయాడు కాలం, అలా మనకు ఒక దెబ్బతీసింది. అంటే మనం అనుకుంటున్నాం కానీ ఎవరు చేసే ప్రయత్నాల్లో వాళ్ళు చేస్తూనే ఉన్నారు, వాళ్ళ కార్యాచరణలో పోతూనే ఉన్నారు. మనం ఈ కాలంలో, ఈ లిక్విడేటరీ కాలంలో ఆశాజనకంగానైనా మనం నిలబడాలి. ప్రపంచీకరణ, బూర్జువా, లేకపోతే మనం ఈ ప్రపంచీకరణతో పాటు ఇక్కడ ఉన్న దళారి, వీళ్ళిద్దరు దళారులు, పెత్తందారులు, ఈ దళారి గుంపు, ఈ భూస్వామ్య గుంపుని నెట్టివేయకుండా మనం ప్రజాస్వామిక తెలంగాణ సాధించి ఈ వ్యక్తులుగా మాట్లాడే చిల్లర మాటల్ని పట్టించుకోవటం కాదు, మొత్తం ఒక సమూల మార్పును కోరుకుంటున్న వ్యక్తులుగా వీటి వెనకాల ఉన్న మార్కెట్ శక్తులను కూడా మరింతగా అర్థం చేసుకుంటారని, ఇది ప్రజల దగ్గరకు తోలుకపోతారని విషయాన్ని స్పష్టం చేస్తారని, ఒక అద్భుతమైన చైతన్యవంతమైన సమాజంగా నాకు ఒక నమ్మకం ఏంటి అంటే ప్రజా ఫ్రంట్ నిలబడి ఉన్నది, కొనసాగుతూ ఉన్నది. ఏ ఆశయం, ఏ ఆకాంక్ష కోసం ప్రజా ఫ్రంట్ ఏర్పడ్డదో, విప్లవ శిబిరాల్లో ఒక జాతి కోసం విప్లవం నుంచి ఒక విప్లవం కోరుకున్న దాంట్లో జాతుల స్వయ నిర్ణయాధికారంలో భాగంగా ఏర్పడ్డ దాంట్లో ఇది ఎట్లయిందో గుర్తించవచ్చు. ఇందులో నేను ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నాను. సాయిబాబా అందుకున్న చిట్ట చివరి వ్యూహాన్ని మనం మర్చిపోవద్దు. స్టాన్ స్వామిలు ప్రతిరోజు చనిపోతుంటారు, ప్రతిరోజు ఎదురు చూస్తుంటారు. సాయిబాబాలు ప్రతిరోజు చనిపోతుంటారు, పోతుంటారు. కానీ వాళ్ళ తొవ్వలు ఎప్పుడు ఎవరు మర్చిపోరు. సాయిబాబా పోతూ మనకు కబీర్ను కూడా వాగ్దానం చేసిండు. తెలివాహ నది గోదావరిలో తిరిగిన బుద్ధుని మనకు చూపించిండు. ఒక మార్క్స్నే కాదు, ఒక నేపథ్యాన్ని మొత్తాన్ని చూపించిండు సాయిబాబా కూడా. కబీర్ ఇప్పుడు ఎందుకు అవసరం? ఓ భావజాల యుద్ధం జరిగేటప్పుడు కబీర్ ఎంతవరకు తీసుకోవాలి? చాలా అద్భుతంగా ఓ జస్యుడు నాయకుడు కదా స్టాన్ స్వామి, ఓ జస్యుడు నాయకుడు కదా, ఎవరైపు ఉన్నాడు? ఓ మతంలో పనిచేస్తున్న వ్యక్తి, జస్యుడు మతాధిపతి స్టాన్ స్వామి ఎంత ముందుకెళ్ళినాడు. మనం ఎవరని కాదు, ఇప్పుడు మనకి ఏ ఈగోలు లేవు. ప్రజాఫ్రంట్ నాయకులుగా, విప్లవోద్యమానికి ఆక్షించే వ్యక్తులుగా మీకు ఈగోలు ఉన్నాయని నమ్మను. ఈగోలు చంపుకున్నవాడే విప్లవకారుడు. మనకి ఈగోలు లేవు, ఈగోలు చంపుకుందాం. తెలంగాణ ఈగోయిస్టిక్ నేచర్ కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తుంది. ఆత్మగౌరవం ఎవరికి లొంగండి, ఆత్మగౌరవాన్ని కొనసాగించడానికి నేను మీతో కలిసి ప్రయాణం చేసే క్రమంలో ఏ మేరకు నడవగలుగుతానో ఆ మేరకు శక్తివంచన లేకుండా నడవగలుగుతానని, మీరు తీసుకున్నటువంటి ఈ చొరవ, జూన్ 2 తారీఖు చొరవ అనేటటువంటిది బెల్లి లలిత కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది మీకు తెలుసు. అది గాయపడ్డ కాలిబాట నుంచి, చెరపడ్డ జలపాతం నుండి, అనంత వాయువు నుండి తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను అని మనకి ఎట్లయితే శివసాగర్ అంటాడో, వీళ్ళు తిరిగి వస్తారు, తిరిగి లేస్తారు, మనల్ని కొనసాగిస్తారు. కొనసాగించే మార్గాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. అవకాశం కల్పించినందుకు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞతలతో సెలవు.